ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పీల్చామనిచ్చిన భారత సైనికులకు సంఘీభావంగా సోమవారం మనం సైతం దేశం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ జిల్లా కన్వీనర్ సీనియర్ న్యాయవాది జీవి కృపాకర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్, ఆశా నారాయణ, మొహమ్మద్ కాజిం, పడిగల వెంకటేష్, ఏఆర్ఎం విఘ్నేష్, బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, ప్రకాష్ నారాయణలతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. భద్రత బలగాలకు మరింత నైతిక స్వరం ఇవ్వాల్సిన గురుతర బాధ్యత గుర్తు ఎరుగుతూ మనం సైతం అని అన్నారు. దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఏదైతే తిరుగుదల ఇవాళ దేశ భద్రత కోసం దేశ అవినీతిగా శ్రమిస్తూ ఇవాళ మన యొక్క ప్రతిభను చాటి దేశ యొక్క గౌరవాన్ని సార్వభౌమత్వాన్ని చూపడం జరిగింది. అందుకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సోమవారం రోజు నిజామాబాద్ నగరం జరిగే తిరంగా ర్యాలీలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అట్లాగే న్యాయవాదులు ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మనందరికీ తెలిసిన విషయమే. మొన్న పహల్గాంలో జరిగిన దాని తర్వాత జరిగిన మన భారత సైనికుల ప్రతాపాన్ని చూసిన మనము వారికి మద్దతుగా సాలిడారిటీగా నిలుద్దామనే ఉద్దేశంతో తిరంగా ర్యాలీగా సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే ఫోరం ఫామ్ చేశాము. దాని కింద సోమవారం నాడు మధ్యాహ్నం 4:30కు ఆర్ఆర్ చౌరస్తా అంటే శివాజీ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఉంటుంది. అందరూ పాల్గొని మన సైనికులకు మద్దతు తెలుపుతూ మేము భారతదేశం మొత్తం మీతో ఉంది అని వారు ధైర్య సాహసాలు ఇవ్వడానికని అందరం పాల్గొని ఈ తిరంగా ర్యాలీని సక్సెస్ చేద్దాం. ఈ బార్ అసోసియేషన్ అందరూ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాము. అందరూ తప్పకుండా రావాల్సిందే కోరుతున్నాం. ఇది పార్టీలకు మతాలకు అతీతంగా జరుగుతున్న ప్రోగ్రాం కాబట్టి అందరూ తప్పకుండా రావాల్సిందే, అందరూ రావాలని కోరుతున్నాం.